నమస్కారం. ఈరోజు మనం మే 30, 2025 శుక్రవారం నాటి రాశిఫలాల గురించి మాట్లాడుకుందాం. ఈనాడు .నెట్లో డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారిచ్చిన విశ్లేషణ ఇది. ఇందులో ఉన్న ముఖ్యాంశాలేంటో చూద్దామా? తప్పకుండా. ఇందులో ప్రతి రాశికి మామూలుగా సూచనలిచ్చారు. కానీ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే రాత్రి 9:29 తర్వాత కొన్ని నక్షత్రాల వారికి ఫలితాల్లో మార్పుంటుందని చెప్పడం. ఇది కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. అవును కదా. సరే, మేషరాశితో మొదలు పెడదాం. వీళ్లకి వృత్తి, వ్యాపారాల్లో కొంచెం అటూ ఇటుగా అంటే మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా మనోధైర్యం కోల్పోవద్దని, దైవారాధన మానవద్దని సూచించారు. ఇంకా అశ్విని నక్షత్రం వారికి ప్రత్యేకంగా చెప్పారు చూడండి. రాత్రి 9:29 వరకు నైధన తార అట. నైధన తార అంటే అది అంత మంచిది కాదనే కదా అర్థం? అంటే కొంచెం జాగ్రత్త పడాలి. అవును, కొంచెం ఆటంకాలు, ఇబ్బందులు సూచిస్తుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ మిత్రతార వస్తుందట. అంటే పరిస్థితి మెరుగుపడుతుంది. అంటే టైమింగ్ ముఖ్యం అన్నమాట. సరే, మరి వృషభరాశి? వృషభం వారికి దీనికి కొంచెం భిన్నంగా శుభ ఫలితాలున్నాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటే విజయవంతమవుతారట. విష్ణు దర్శనం మంచిదని కూడా సూచించారు. ఇక్కడ కూడా నక్షత్రాల వారీగా టైమింగ్ ఉంది. రోహిణీ నక్షత్రం వారికి ఓహో, వాళ్ళకి కూడా ఉందా? ఎలా? రాత్రి 9:29 వరకు క్షేమతార అట. అంటే అంత సేఫ్గా ఉంటుంది. కాని ఆ తర్వాత ప్రత్యారితార అంటే కొంచెం ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. అర్థమైంది. ఈ సమయ విభజన అనేది రోజూ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంది. సరే, మిథున రాశి సంగతేంటి? మిథున రాశి వారికేంటంటే ఇతరుల సలహాలు పాటించడం మంచిదంటున్నారు. అలాగే తమ పరిధి దాటి జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. వ్యాపార ఆలోచనల గురించి కూడా ఏదో చెప్పారు కదా? అవును, ఆ ఆలోచనల్ని ఇతరులతో పంచుకుంటే ఒక అంచనాకు రావొచ్చని ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం మంచిదట. ఇక కర్కాటక రాశివారు పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి అంటున్నారు. హనుమంతుడి ఆరాధన సూచించారు. నిజమే, చాలా రాసులకు ఏదో ఒక దైవారాధన సూచిస్తున్నట్లున్నారు. బహుశా అది ఒక మానసిక బలాన్నిస్తుందనే అనుకోవచ్చు. అవును, సింహరాశి వారికి మాత్రం సమయం చాలా బాగుందట. తోటివారి సపోర్టు దొరుకుతుంది, తెలివితో సమస్యలు పరిష్కరించుకుంటారంటున్నారు. ప్రయాణాలు కూడా ఫలిస్తాయట. గణపతి ఆరాధన మంచిదనుంది. ఇది వింటుంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్ట్. ఇక కన్యారాశి వారికి కర్మసిద్ధి అన్నారు. అంటే చేసిన పనికి తగ్గ ఫలితం దక్కుతుందని, తోటివారి సహకారం కూడా ఉంటుందట. కాని సమయం వృధా చేయవద్దని ఒక హెచ్చరిక కూడా ఉంది. శ్రీరామనామ జపం చేయమన్నారు. అంటే ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది, కాని టైం వేస్ట్ చేయకూడదు. అదే ముఖ్యం అన్నమాట. ఆ తర్వాత తులారాశి. తులారాశివారు ఉత్సాహంగా పనిచేయాలట. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చర్చించి పనులు మొదలుపెడితే మంచిదని సూచన. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదవమన్నారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చికం వారికి చాలా గొప్ప ఫలితాలున్నాయి. మనస్సుకు సంతోషం, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు అంటున్నారు. విష్ణు సహస్రనామ పఠనం మంచిదట. ఓహ్, బావుంది. తర్వాత ధనుస్ రాశి. వృత్తిలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట. ఏదైనా ప్లాన్ ప్రకారం వెళితే మంచి ఫలితాలుంటాయనుంది. గోవిందనామాలు పఠించమని చెప్పారు. అవును. ఇక మకర రాశివారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారట. అధికారుల సహాయం కూడా లభిస్తుంది. వీరికి దుర్గాదేవి దర్శనం శుభప్రదమంటున్నారు. ఇక చివరి 2 రాసులు కుంభం, మీనం. కుంభరాశివారికి కుంభరాశివారు ధర్మచింతనతో ఉంటారు. దైవ బలం వాళ్లన్ని రక్షిస్తుంది అంటున్నారు. కాని ఒక చిన్న వార్నింగ్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలట. అంటే అటు దైవబలమున్నా ఇటు జాగ్రత్త అవసరమన్నమాట. శ్రీ సూర్యనారాయణ మూర్తి ఆరాధన సూచించారు. సరిగా. చివరిగా మీనరాశి. వీళ్లు సమాచార లోపం లేకుండా చూసుకోవాలట. అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ రాకుండా జాగ్రత్తపడాలి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కాని వాదోపవాదాలకు దూరంగా ఉండమని సలహా. ఇష్టదైవాన్ని ప్రార్థించుకోమన్నారు. ఓకే, మొత్తం మీద చూస్తే ఈరోజు చాలా రాశులకు వాళ్ల ప్రయత్నం, దైవ సహాయం, ఈ నక్షత్రాల టైమింగ్ ప్రభావం ఇవన్నీ కలిసి ఫలితాల్ని నిర్దేశిస్తున్నట్లు కనిపిస్తోంది. అవునండి. ముఖ్యంగా ఆ రాత్రి 9:29 తర్వాత వచ్చే మార్పు అనేది ఈరోజు అంచనాల్లో ఒక కీలకమైన అంశం. కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు, సలహాలు ఉన్నాయి.
పరిగణించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. నిజమే. ఇది అసలు జ్యోతిష్యాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒక ఆలోచన రేకెత్తిస్తుంది గదా. అంటే రోజులో ఫలానా సమయం తర్వాత మంచిది లేదా కాస్త ఇబ్బందికరం అని ముందుగా తెలియడం మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది? తెలియకుండానే మన నిర్ణయాలు మారిపోతాయా? అంటే ఒక సవాల్ ఎదురయ్యే సమయం వస్తుందని తెలిస్తే మరింత జాగ్రత్త పడతామా లేక అనవసరంగా ఆందోళన చెందుతామా? ఇది ఆలోచించాల్సిన విషయమే. అదే. ఇది మనల్ని మనం ఎలా చూసుకుంటాం, సమాచారాన్ని ఎలా స్వీకరిస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది కదా. చాలా ఆసక్తికరమైన పాయింట్ అది.